నా పేరు వైరాల అప్పారావు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకుడిగా ఉన్నాను. ఈరోజు ఏప్రిల్ 5 డాక్టర్ బాబు జయంతి పుస్తకంలోని స్థానిక సిమెంటిపేట విగ్రహాల వద్ద ధన్యవాదాలు. బాబు జయంతిరావు గారు బీహార్ రాష్ట్రంలో పుట్టి ఒక వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి భారతదేశ ఉప ప్రధానికి ఎదగడం ఎంతైనా గర్వించదగ్గ విషయం. అందులో ఆయన మాజీ కులానికి చెందినవాడు. ఆయన్ని బట్టి మాజీకి ఎంత అభివృద్ధి చెందాలని మేము భావిస్తున్నాం. ఆయన రైల్వే మినిస్టర్గా ఉండేటప్పుడు కొవ్వూరు బ్రిడ్జి రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఔరంగాబాద్, కొవ్వూరు, రాజమండ్రి పరిసరాలు చాలామంది రైల్వే ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగింది. అలాగే ఆ మహనీయుడు భారతదేశానికి సేవలు చేశాడు. అన్నిటికన్నా అట్టడుగు ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు బలహీన పాటుపడి ఎన్నో శ్రమలు వచ్చి ఈ దేశానికి స్వాతంత్రంలో కూడా ఆయన పాత్ర వహించి దేశానికి ఎంతో మేలు చేశాడు. ఆ మహనీయుని తదుకోవడం ధన్యవాదాలు అర్పించిన ఎంతైనా గర్వించదగ్గ విషయం. జోహార్ డాక్టర్ బాబు జయంతి, జోహార్ డాక్టర్ బాబు జయంతి. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాటపూడి వెంకటేష్ మాదిగా. నేను మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. మరి ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 118వ జయంతి సందర్భంగా ఇక్కడ సిమెంట్రీపేటలో ఉన్న 3 విగ్రహాల దగ్గరికి నాయకులందరూ వచ్చి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అందరికీ కూడా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు. మరి సందర్భంగా ఆయన గురించి 4 మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు అట్టడుగు కులంలో పుట్టి అత్యున్నతమైన స్థాయికి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఈ దేశ ప్రధాని అవడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా కానీ ఆయన కేవలం సమర కులంలో పుట్టడం వల్ల కొన్ని కుట్రలకు బలయ్యి ఆయన ప్రధానమంత్రి పదవిని అందుకోలేకపోయిన